సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారిని పట్టభద్రులందరూ కూడా పెద్ద మనసుతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని అభ్యర్థిస్తా ఉన్నాం. రెండవది, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. ఎందుకంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి, పూర్తిగా వ్యవస్థను ధ్వంసం చేసి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందని అభ్యర్థిని నిలబెట్టలే. అంటే లోపాయికారి ఒప్పందంగా బీజేపీ పార్టీకి గెలిపించడం కోసమే పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదనేది స్పష్టమవుతా ఉంది. రెండవది, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఇలా ప్రధానంగా పోటీ ఉన్నటువంటిది బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఉంది. ఎందుకు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయొద్దంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మేధావులందరూ, నిరుద్యోగ యువత, పట్టభద్రులందరూ ఆలోచన చేయాల్సింది. ఒకసారి వెనక్కి వెళితే ఆనాడు బీజేపీ ప్రభుత్వ హయాంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లులో పెట్టకుండా పక్కకు పెట్టడం జరిగింది. అంటే పూర్తి మెజార్టీ ఉండి కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం రాకుండా మొట్టమొదటిగా 20 సంవత్సరాల కింద రావాలి తెలంగాణ. 20 సంవత్సరాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ. రెండవది, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తా ఉన్నాం. అదే నిష్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో గుండు సున్నా ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడనేమో పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. మేము ఇవ్వద్దు అనడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం ఏం పాపం చేసింది? ఎందుకు నిధులు ఇవ్వలే? అదే ఉత్తరప్రదేశ్ కు, అదే బీహార్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండ్రు? ఏ లెక్క ప్రకారం ఇచ్చిండ్రు? పోని గడిచిన 10 సంవత్సరాలు మీరు ఎంత గొప్పగా ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారో బీజేపీ పార్టీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలేంది? వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చిందా? వాళ్ళ ఆదాయంలో మార్పు వచ్చిందా? వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో మార్పు వచ్చిందా? ఏది చేయలే. కేవలం మతాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి రాజకీయ పబ్బం గడుపుతా ఉన్నారు తప్ప ఏమి ఇవ్వలే. ఈ రోజున 8 మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్కటి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే, నిధులు ఇవ్వలే. అట్లాగే రైల్వేకి సంబంధించి, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సంబంధించి కానీ, అట్లాగే బయ్యారంగల్కి సంబంధించి కానీ ఏమి ఇవ్వలే. అక్కడనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం నిధులు ఇస్తారు, అమరావతికి నిధులు ఇస్తారు, ఇతర రాష్ట్రాలకు ఇస్తారు, ఉత్తరాది రాష్ట్రాలు అన్నప్పుడు ఏ లెక్క ప్రకారం, ఏ విలువల ప్రకారం ఈ బీజేపీ ఎంపీలైనా, బీజేపీ ఎమ్మెల్యేలైనా తెలంగాణ రాష్ట్ర పట్టభద్రుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడి? ఈ రోజున పేపర్లు చూస్తా ఉన్నాం, ఆ సిగ్గనిపిస్తుంది, నవ్వొస్తా ఉంది. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, గొప్ప ఉద్ధరించినట్టుగా మిగులు బడ్జెట్ ను అప్పచెప్పిన వాళ్ళు. కొద్దిగా మతిస్థితి ఉండాలా. 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి 18 మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్ళు కలిపి 65 సంవత్సరాలు రాష్ట్రం అప్పు 65,000 కోట్లు ఉంటే 7,30,000 కోట్ల రూపాయలు పైచిలకు అప్పులు చేసి నెలకు 6,500 కోట్ల వడ్డీ కట్టాలి ఏర్పాటు చేసి స్పష్టంగా కళ్లకు కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్పినమంటే ఇదేనా మీరు చేసుకున్నటువంటి ఇంగ్లీషు ఎగిరి పీస్ అంటూ మాట్లాడతారు అమెరికా ఎన్ఆర్ఐ ఏ లెక్క ప్రకారం? అందుకే లోపాయకార ఒప్పందం చేసుకొని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేది. గడచిన ఎన్నికల్లోనే 1 సీట్ రాలే బీఆర్ఎస్ పార్టీ. కేవలం
రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సాగుదెబ్బ కొట్టింది పోయిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు. దాన్ని కోలుకోలేక పార్టీని క్యాడర్ను నిలబెట్టుకోవడం కోసం మాత్రం మా నుంచి కాదు, బీజేపీ సపోర్ట్ తీసుకోవాలని పద్ధతితోటి ఇంకే పార్లమెంట్ కానీ పోయిన పార్లమెంట్ కూడా గుడుసున వచ్చింది. ఈ రోజున బీజేపీ నాయకులు చాలా మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇది త్యాగాల కుటుంబం కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ నుంచి చూసుకుంటే మొత్తం ఆస్తిని కూడా జాతికి దారాదత్తం చేసి ప్రాణత్యాగాలు చేశారు. ఇందిరాగాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా దేశ సమగ్రత కోసం, పరిస్థితి కోసం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా వాళ్ళు తిరస్కరించి ఒక ఎకానమిస్ట్ను ప్రధానమంత్రి చేశారు మన్మోహన్ సింగ్. మరి ఈ రోజున ఈ ఎన్నికల్లో, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఒకసారి ఆలోచన చేయాలి. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంవత్సర కాలంలో సుమారుగా 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మిగతా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్స్ ఇవ్వడం జరిగింది. అంటే పరంపర కొనసాగుతా ఉంది ఉద్యోగాల కల్పన కోసం. అంటే గత ప్రభుత్వం తెచ్చిన ఏ స్కీమ్ను కూడా ఎత్తేయకుండా వాటిని కంటిన్యూ చేసి ఈ రోజున ఇంతటి ఆర్థిక దుర్భరమైన పరిస్థితిలో కూడా 22,000 కోట్లు రుణమాఫీ, సుమారు ఈ రోజు మళ్ళీ 9,000 కోట్లు రైతు భరోసా, వడ్లకు సంబంధించి 5,000 బోనస్, సన్నవడ్లకు సంబంధించి. హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకు 50% రేట్స్ పెంచడం జరిగింది. అంటే మనకు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని ఆలోచించారు. ఈ రోజున ఇంకా కొన్ని చేసేది ఉంది. ఇలా నిరుద్యోగులకు సంబంధించి కూడా కొంత ఏదైతే చెప్పిన ప్రకారం చేయాలని అంశాలు ఉన్నాయి. బీజేపీకైనా, బీఆర్ఎస్ కైనా, ఇంకొకరికైనా విమర్శించే నైతిక లేదు. ఎందుకు లేదంటే బీజేపీ వచ్చి కూడా 10 సంవత్సరాలు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఏ రోజు ఆలోచన చేయలే. ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు, ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని టోటల్ గా డోర్ టు డోర్ సర్వే 98,000 మంది ఉద్యోగులతో, వారి సంతకాలతో, ఇంటికి సంతకాలతో సర్వే చేసినటువంటి లెక్కలు